శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు రాశిలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది. ప్రధానంగా రవి, దశమాధిపతిగా రవి రాశి అని ఉండడం వల్ల జాతకుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎవరి సహకారం లేకుండా తనలో ఉన్నటువంటి ప్రతిభని రుజువు చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, అది ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా అధికారి హోదా కలిగినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తున్న వారికి కంపల్సరిగా ఈ నెలలో, అంటే ఈ నెల 15-16 తారీఖు వరకు శని రాశిలో రవి రాశి అందు సంచరిస్తున్నప్పుడు మీరు ఎవరి సహకారం లేకుండానే ఉద్యోగ ప్రయత్నాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు కూడా మీకు రాష్ట్రాధిపతిగా రాశి అందు సంచరించడం జాతకుడికి ఏంటంటే ఒక ధైర్యం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అటు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి సహకారం లభిస్తుంది. భూమి సంబంధించిన కానీ, ఆర్థిక సంబంధించిన కానీ, అటు అన్నదమ్ములతో కానీ ఇవన్నీ బయట వారితో ఉన్నటువంటి లావాదేవీలు చాలా వరకు పరిష్కారమై అది మీ స్వాధీనం అవడం కానీ, దాని మీద రావాల్సినట్టు మీకు రావడం కానీ ధనం లాంటిది జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 7 తర్వాత కుజుడు ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే 100% మీకు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ విషయాల్లో మీ పట్టు సాధించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులను కూడా సరైనటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ దృష్టి కుటుంబ విషయాల మీద పెట్టడం, కుటుంబాన్ని సరిదిద్దడం, కుటుంబంలో పిల్లలకి మిగతా వాళ్ళకైనా వివాహాలు అవి జరిపించవలసి ఉంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది మీకు డిసెంబర్ 7 తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల. అలాగే రవి డిసెంబర్ 15 వరకు స్వతంత్రంగా మీరు అభివృద్ధి చెంది డిసెంబర్ 16 నుంచి ధనస్థానంలో సంచరిస్తూ ఉంటారు. ఒక విధంగా వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, కుటుంబ హోదా పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద అటు రాష్ట్రాధిపతి అటు దశమాధిపతి కలిసి ఉన్నప్పుడు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఏదైతే మీరు బాధ్యత వహిస్తారో, ఏదైతే మీరు కర్మ చేయవలసి ఉంటుందో అది సంపూర్ణంగా మీ బాధ్యతను మీరు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు కూడా దాన్ని మీకు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ శుక్రుడు రాశి యందు సంచరించినప్పుడు జాతకుడు వినోద కార్యక్రమాల మీద, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల మీద, కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం, రహస్య కార్యకలాపాలు సాధించడం, ఇవన్నీ కూడా శుక్రుడు రాశిలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే డిసెంబర్ 8వ తారీఖు నుంచి శుక్రుడు మనకి శుక్రమౌఢ్యం ఏర్పడటం వల్ల జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ధన నష్టం జరగడం కానీ, ధన విషయంలో తీవ్రమైన విభేదాలు రావడం కానీ, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీరు చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్త్రీలకి ఇది చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఆరోగ్యపరంగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడం, చిన్న చిన్న సర్జరీ లాంటివి ఇండికేట్ చేయడం, చాలా వరకు కొంత ఇబ్బంది ఆరోగ్య రీత్యా కలుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాల వల్ల భార్యాభర్తలు ఎడంగా ఉండడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఇబ్బంది వల్ల సరైనటువంటి సౌఖ్యం లేకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే కొంత బంధువులతో విరోధం కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ శుక్రుడు కూడా మనకి ఈ డిసెంబర్ 20 తారీఖున ధనస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అది ఒక విధంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సహకారం ఉంటుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబపరంగా ఏదైనా శుభకార్యాలు చేయడం కానీ, ఏదైనా వినోద విహారయాత్రలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శని భగవానుడు 5వ స్థానంలో శని భగవానుడు ఇంచుమించుగా ఈ నెల ప్రారంభం నుంచి రుజు మార్గంలోకి రావడం వల్ల ఏ నిర్ణయమైనా కరెక్ట్గా తీసుకొని అమలు చేయడం జరుగుతుంటది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్పెక్యులేషన్, షేర్ మార్కెట్, జోదం, పేకాట వగైరా వ్యసనాలకి దూరంగా ఉండడం అన్నది
100% మంచిది. మీ వల్ల వ్యక్తిగతంగా మీ సలహాల వల్ల ఇతరులు కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయాల్లో ఎటువంటి సలహాలు ఇవ్వకుండా ఉంటేనే చాలా వరకు మంచిది. ఎస్పెషల్లీ 5లో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమాన్ని వీక్షించడం వల్ల సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కంబస్ట్ అవ్వడం అంటే మౌఢ్యం చెందడం వల్ల చాలా వరకు ఈ వైవాహిక జీవితంలో ఈ పెళ్లి ప్రయత్నాలు ఎస్పెషల్లీ పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతా ఉంటాయి. ఆల్రెడీ వివాహమైన వాళ్ళు కూడా కొన్ని సమస్యలు భార్యాభర్తల మధ్య కూడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా గురుగ్రహం ఈ నెల 5వ తారీఖు వరకు మనకి 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు, అనుకోకుండా దైవబలం పెరగడం, పెద్దవారి సహకారం ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఈ డిసెంబర్ 5 తర్వాత గురువు వక్రగమనంలో తిరిగి అష్టమ స్థానంలోకి చేరడం జరుగుతూ ఉంటుంది. ఈ అష్టమ స్థానంలో గురువు చాలా వరకు కొద్దిగా ఇబ్బందులు, పనులు వాయిదా పడినప్పుడు కూడా మరి ఒక ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది. మనకి చాలా కాలంగా పెండింగ్ ఉండిపోయినటువంటి ధనం ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ ద్వారా సడన్ గా మీ కుటుంబానికి, కుటుంబ అవసరాలకి ఈ ఫండ్స్ రిలీజ్ అయ్యి కొంత ఆర్థిక పరంగా మీకు సహకారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది. బట్ ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఆర్థిక ఆదాయం ఇవన్నీ కూడా జాతకులు కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. బట్ ఏదైనా వృశ్చిక రాశి వారు కుటుంబ సమస్యల్ని, కుటుంబానికి సంబంధించినటువంటి ధనాన్ని మేనేజ్మెంట్ చేయడంలో చాలా నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం తొందరపడిన కుటుంబ సభ్యులు కొంత ఇబ్బంది పడి అది దీర్ఘకాలిక విరోధాలకు కారణమయ్యే అవకాశం ఉంది. బట్ ఇటువంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఈ మార్గశిర మాసంలో మరి కంపల్సరిగా మీరు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం, శుక్రవారం రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించడం, ఏదైనా ఒక ప్రసిద్ధ అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం మంచిది. నిత్యం శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణ చేయడం వల్ల ఇటువంటి స్త్రీలతో ఎదురయ్యే సమస్యలు కానీ, ఆర్థిక పరమైన సమస్యలు కానీ వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ, గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం, వివాహం జరగకపోవడం, ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి 7 సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మేజర్ దోషాలు లాంటి ఏదైనా ఐదిత్య దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన 6 నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల. అంటే వాయువు మూసి ఉండడం, వాయువులో టాయిలెట్లు, వాయువులో బరువులు పెట్టడం, ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మదిగా దివాలా తీయడం, అప్పులు పెరిగిపోవడం, ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడవచ్చు, బామ్మర్ది అవచ్చు, ఇంకో అవచ్చు, వాడు నెమ్మదిగా వాడి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటది. ఇదంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటది. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడటం, జైలు పాలవడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది. చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కానీ, అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయువు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది,
కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు. అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది, కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతం చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది. లేదు అది వాస్తు సరి అవ్వదు, అది నేచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు. అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్ గా మాత్రం చూపించదు, నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయువు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పొచ్చు. ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయువు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది. ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం, అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవ్వకపోవడం, భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ చిన్నగా వాస్తుకి అయితే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు, పరిహారమైన పెద్దగా పనిచేయదు. దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది. మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం, వాస్తు ముఖ్యం, ఇల్లాలు ముఖ్యం, అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం. బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు. ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత, నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు. బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే 100% మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది. స్వస్తి.